హెపటైటిస్ బి ప్రాబ్లం ఉన్నప్పుడు సార్ మేము మరి మెడిసిన్స్ వాడుతున్నాము, మీరు చెప్పినట్టుగా మన హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడతాం సార్, కానీ దీనికి ఏమన్నా పత్యం చేయాలా అని అడుగుతుంటారండి. ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్ పాజిటివ్ ఉంది అనుకోండి, మనకు వైరల్ లోడ్ ఎంత ఉందో కూడా మనకు తెలియాలి. ఇప్పుడు వైరల్ లోడ్ 0 నుంచి 500 ఉందనుకోండి, అప్పుడు నార్మల్గా ఉంటుంది. అలాగే 500 నుంచి 5000 వరకు ఉందనుకోండి, దాన్ని ఇన్ఫెక్షన్ మాత్రమే అంటాం. అంటే మన వైరస్ మన బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపెట్టదు, జస్ట్ ఇన్ఫెక్షన్ మాదిరిగా ఉంటుంది. అది 30-40 సంవత్సరాలు ఉన్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 5000 నుంచి 5,00,000 మధ్యలో ఉందనుకోండి వైరస్, కొంచెం ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనము వెయిట్ లాస్ అయిపోతుంటాం, ఆకలి సరిగ్గా ఉండదు, డైజెషన్ అనే ప్రాబ్లం ఉంటుంది, అరుగుదల సరిగ్గా ఉండదు, దాంతోపాటు వెయిట్ లాస్ అయిపోతుంటాం. ఇంకొకటి ముఖ్యంగా జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు అనేటివి ఆ స్టేజ్లో కనిపిస్తాయి. మరి హెపటైటిస్ బి వైరస్కు మన హోమియోపతిలో వైభవ్ హోమియోపతి క్లినిక్లో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. మనము చాలా కేసెస్లో కూడా మనం వైరల్ లోడ్లో ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు తగ్గించామండి. ఇప్పుడు 50,000 ఉన్న వైరల్ లోడ్ ఉన్నాయి, మన మందులు వాడిన తర్వాత 400-300 కూడా వచ్చిందండి. ఫాస్టింగ్ చేయాలండి. వారానికి 2 రోజులు ఖచ్చితంగా మీరు ఫాస్టింగ్ చేస్తే మనకు లివర్ అనేది మంచిగా డీటాక్స్ అయిపోయి మంచి పనితనం పెరుగుతుంది.